యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్లో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు డ్రగ్స్ గంజాయిపై ఆలేరు పోలీసులు ఎక్సైజ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేరు సిఐ కొండలరావు, ఎక్సైజ్ సిఐ దీపికలు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్లో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు డ్రగ్స్ గంజాయిపై ఆలేరు పోలీసులు ఎక్సైజ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేరు సిఐ కొండలరావు, ఎక్సైజ్ సిఐ దీపికలు మాట్లాడుతూ ఆలేరు రైల్వే స్టేషన్లో డ్రగ్స్ గంజాయిలపై పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి వరంగల్ నుండి సికింద్రాబాద్ వెళ్లే రైలు ఆలేరు రైల్వే స్టేషన్లో ఆగిన ఈస్ట్ కోస్ట్ వరంగల్ ప్యాసింజర్స్ రైల్లో తనిఖీలు నిర్వహించామని, ఈ తనిఖీలలో ఎటువంటి డ్రగ్స్ గంజాయి లభించలేదని తెలిపారు. ఈ మధ్యకాలంలో యువత డ్రగ్స్ గంజాయిలకు బానిసలవుతున్నారని, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా యువత చదువులపై దృష్టి సారించాలని కోరారు. ఇలా ఆకస్మిక తనిఖీలు చేయడం ద్వారా రైళ్లలో డ్రగ్స్ గంజాయి సప్లై చేసేవారు భయంతో సప్లై చేయడం మానేస్తారని అన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానంగా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ఈ తనిఖీలలో పోలీస్, ఎస్ఐలు సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. वरंगल से सिकंदराबाद तक जाने वाली वरंगल सिकंदराबाद पुष्कुल पैसेंजर प्लेटफॉर्म क्रमांक 1 से रवाना होने को భయపడి వాళ్ళు కూడా రారు అనే ఈరోజు రాచకొండ సిపి గారు మరియు అడిషనల్ డిసిపి గారు మరియు మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ఆలేరు రైల్వే స్టేషన్లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మరియు వరంగల్ మేము ఈ 2 ట్రైన్స్ చెక్ చేయడం జరిగింది. ఏమంటే మేము అన్ని సర్చింగ్ టీమ్స్తోనూ కొన్ని రకాల ఒక 5-6 టీమ్స్గా విడిపోయి చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఏవైనా ట్రాన్స్పోర్టేషన్లో డ్రగ్స్ కానీ, ఇప్పుడు డ్రగ్స్ కొంచెం పెద్ద ఇష్యూ కాబట్టి దాని విషయంలో గాంజాయి అటువంటిది ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే ఈ సర్చింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్డీపీఎస్ డ్రైవ్లో భాగంగా ఇదొకటే కాకుండా మిగిలిన కూడా ఇంకా రకరకాల చర్యలు తీసుకుంటున్నాము. ఏమంటే అన్నింటినీ నిషేధించడానికి ఈ విధంగా చేయడం జరుగుతుంది. నమస్తే అండి. ఈరోజు సిపి రాచకొండ సార్ యొక్క ఆదేశాల మేరకు డీసీపీ గారు మరియు లక్ష్మణ్ సార్ ఆధ్వర్యంలో, ఎడిషనల్ డీసీపీ లక్ష్మణ్ సార్ ఆధ్వర్యంలో, మా ఏసీపీ శ్రీనివాస్ నాయుడు గారి పర్యవేక్షణలో రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. మాతో పాటు దీపికా మేడం, ఎక్సైజ్ సిఐ గారు ఆలేరు, ప్లస్ తన స్టాఫ్ ఒక 15 మంది, ప్లస్ మా స్టాఫ్ ఒక 15 మంది, మొత్తం 30 మెంబర్స్ కలిసి ఈరోజు 2 ట్రైన్లు ఈస్ట్ కోస్ట్ ప్లస్ మేము వరంగల్ నుంచి సికింద్రాబాద్ పోయేటువంటి మేము ట్రైన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇలా ఆకస్మిక మాకు ఇక్కడ కొన్ని డ్రగ్స్ గాంజా కింద పోతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉండే, ఈ విధంగా ఉన్న ఇన్ఫర్మేషన్ని మేము రూల్ అవుట్ చేయడం కోసం ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగిందన్నమాట. ఇలా తనిఖీలు చేయటం వల్ల భయపడి వాళ్ళు కూడా రారు అనే మా యొక్క మెయిన్ కాన్సెప్ట్. అందుకని ఇట్లా చేయడం జరిగింది. ఈ ఆకస్మిక తనిఖీలలో ప్రస్తుతానికి ఈరోజు వరకు ఎటువంటి గాంజా కానీ నిషేధిత వస్తువులు ఏమీ దొరకలేదు. కానీ మేము రెగ్యులర్గా ఇట్లా ఆకస్మిక తనిఖీలు చేయబట్టడం వల్ల మంచి జరిగిందని అనుకుంటున్నాం. ఎవరైనా ఇట్లా ఆలేరు రైల్వే స్టేషన్లో నిషేధిత వస్తువుల్ని యూజ్ చేయొద్దు, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ చేయొద్దు అనేది కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రామ్ చేయబడడం జరిగింది.